ఈ కొటేషన్ ఏందో బాగుంది భార్గవ్. అందరి ముందు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నా, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నా కళ్ళెంబటి కన్నీళ్ళు ఆగట్లేదు. అబ్బా అబ్బా, ఏం కొటేషన్ భార్గవ్. నమస్కారం ఫ్రెండ్స్. కర్నూలు నగరంలో ఒక ఘోరమైన విషాదకరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో రెండు వేరు ప్రమాదాలు జరిగినాయి. ఈ ప్రాంతంలో అసలేం జరిగింది, ఆ ప్రాంతం ఎక్కడుంది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామా. కర్నూలు నగరంలోని చెన్నెమ్మెస్ సర్కిల్ సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న హంద్రీ వంతెన వద్ద తెల్లవారుజామున 1 గంట సమయంలో ఈ ఘటన జరిగింది. కర్నూలుకు చెందిన శేఖర్ అనే 25 ఏళ్ల యువకుడిని ఓ గుర్తు తెలియని లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అసలు విషాదం ఆ తర్వాతే జరిగింది. మొదటి ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్న సమయంలో గ్రానైట్ లోడ్తో అతి వేగంగా దూసుకొచ్చిన మరో లారీ అక్కడ ఉన్న జనాలను మరియు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లను బలంగా ఢీకొట్టింది. ఈ రెండో ప్రమాదంలో షరీన్ నగర్కు చెందిన 23 ఏళ్ల బండారి కన్నాతో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విచారణ చేస్తున్న కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీతో సహా మొత్తం 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఒకరి మరణం గురించి విచారిస్తుండగానే అదే చోట మరో లారీ వచ్చి బీభత్సం సృష్టించడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ 2 ప్రమాదాలకు కారణంగా తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని తాజా వార్తలు అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.